ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, ఏకోపాసన అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏకోపాసన అనే దాన్ని ఒక రకంగా చెప్పటం జరుగుతూ ఉంది. సాధారణంగా ఎవరైనా గురుస్థాయిలోకి వచ్చిన వ్యక్తి ఏదైనా చెప్తే అది సత్యం అని భావించి చాలామంది దాన్ని అనుసరించే అవకాశం ఉంటుంది. అందుకనే గురువులు అనబడే వాళ్ళు విస్తృతమైనటువంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, సామాజిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని, భక్తుల యొక్క మానసిక స్థితులను దృష్టిలో పెట్టుకొని ఏదైనా చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా గురువు అంటేనే అజ్ఞానాన్ని తొలగించేవాడు అని అర్థం. మరి జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే రెండు లేవు, ఒక్కటే ఉన్నది అని తెలుసుకోవడమే జ్ఞానం. మరి జ్ఞానాన్ని పొందినటువంటి వారిని గురువులు అంటారు. మరి అటువంటి గురువులు ఏకోపాసన పేరు మీద ఒకే రూపాన్ని, ఒకే నామాన్ని తీసుకోవాలి అని చెప్పడం తప్పు కాదు. దాన్ని ఇంకా విస్తృతంగా చెప్పాలి. నీవు గురి కుదరటానికి, ప్రేమ పెరగటానికి, భక్తి పండటానికి ఏకోపాసన చాలా అవసరం. అదే సమయంలో మిగతా రూపాల్లో ఉన్న దేవతలు కూడా నీ గురువుకు సంబంధించిన రూపాలే, నీ గురువుకు సంబంధించిన నామాలే అనే జ్ఞానం కూడా నువ్వు కలిగి ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఇతర దేవతలను కానీ, వారి నామాలను కానీ ఎవరైనా చెబుతూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే, అంటే బహుదేవతారాధన చేస్తూ ఉంటే వారిని తప్పు పట్టకూడదు. నువ్వు ఒక దేవతనే పూజించాలి, ఒక నామాన్ని పట్టుకోవాలి, అంతమందిని పూజించకూడదు అని చెప్పకూడదు. ఎందుకంటే వారి స్థాయి వారిది. వారికి ఇంకా ఏకోపాసనకు కావలసిన అర్హతలు రాలేదు. వారి సంస్కారాలు ఇంకా బహుదేవతారాధనలోనే ఉన్నాయి. వాటిని బలవంతంగా నువ్వు ఏకోపాసన వైపు మళ్ళిస్తే అటువంటి వారి మానసిక స్థితి ఎలా ఉంటుందంటే, నెమ్మదిగా ఏకోపాసన అంటే తన దైవమే దైవము, తన గురువే గురువు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కాదు అనే ఒక మూర్ఖ భక్తిలోకి వెళ్ళిపోతాడు. రావణ బ్రహ్మలాగా, హిరణ్యకశిపుల్లాగా. అనేక మంది భారతదేశంలో ఆదిశంకర భగవత్పాదులు రాకముందు ఈ విధమైన ఏకోపాసనను ప్రచారం చేయడం వల్ల వైష్ణవ భక్తులు విష్ణు భగవాన్ని మాత్రమే పూజించాలి, శివ భగవాన్ని పూజించకూడదు అని ప్రచారం చేశారు. అది ఏకోపాసనే, కానీ శివ భగవాన్ని పూజించకూడదు అని చెప్పడం అనేది తప్పు. శివుడు దేవుడే కాదు అని చెప్పేవరకు వెళ్ళిపోయారు. అలాగే శివభక్తులు కూడా శివుని మాత్రమే పూజించాలి, విష్ణువుని ఆరాధించడం తప్పు, విష్ణువు దేవుడే కాదు. ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టాయంటే ఏకోపాసనను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల. అంటే సరైనటువంటి పరిపక్వత, జ్ఞానం కలిగిన తర్వాత చేసే ఏకోపాసన అన్నిటినీ సమానంగా తీసుకోగలుగుతుంది. ఏకోపాసన చేస్తాడు, ఒకే దైవాన్ని ప్రేమిస్తాడు, ఒకే దైవం మీద దృష్టి నిలుపుతాడు, అన్య దైవాల మీద దృష్టి నిలపడు, అన్య దేవతారాధన కూడా చెయ్యడు. కానీ అన్య దేవతలు కూడా తన ఇష్టదైవమే అనే జ్ఞానాన్ని ఎప్పుడు కలిగి ఉంటాడు. అవసరం వస్తే మన సచ్చరిత్రలో కనుక బ్రహ్మ సమాజానికి సంబంధించిన వ్యక్తి ఏ విధంగా తన భార్యా పిల్లలు బాబా దగ్గరికి వెళ్ళేటప్పుడు తాను విగ్రహారాధనకు విముఖుడైనా సరే, ఇష్టపడిన వాడైనా సరే, వాళ్ళ కోసం విగ్రహారాధన చేయటానికి సిద్ధపడతాడు. అది జ్ఞానం. గురువుల దగ్గర నుంచి అటువంటి జ్ఞానం పొందాలి. కానీ దురదృష్టం కొద్దీ ఈ మధ్య కొంతమంది పెద్దవాళ్ళు, గురువులు అనబడే వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకోలేక బాబా భక్తులు బాబాను మాత్రమే పూజించాలి, ఇతర దేవతలను పూజిస్తే వారు భక్తులే కాదు అని వారిని ఎగతాళి చేయడం, వారి భక్తిని తక్కువ చేసి మాట్లాడడం, అది జరిగిపోయింది. ఇప్పుడు అక్కడక్కడ కొంత జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అలాంటివి నిలబడవు సమాజంలో.
భారతదేశం అనేది చాలా విశాలమైనటువంటి భావాలతో కూడింది. మన సనాతన ధర్మం సకల దేవతల్ని ఆరాధిస్తుంది. అన్ని దేవతల్లో కూడా దైవత్వాన్ని చూస్తుంది, ప్రేమిస్తుంది. మన ఋషులు ఆ సంప్రదాయాన్ని మనకు ప్రసాదించారు. కనుకనే ఈనాడు అనేక మంది రామభక్తులు, వైష్ణవ భక్తులు శ్రీశైలం వెళ్తారు, కాశీకి వెళ్తారు, ఇంకా అనేక శైవక్షేత్రాలు దర్శిస్తారు. అలాగే శైవ భక్తులు తిరుపతికి వెళ్తారు. తర్వాత ఇంకా అనేకమైనటువంటి పండరీపురం కానీ, ఇంకా అనేకమైన చార్ధామ్ యాత్రలు కానీ చేస్తూ ఉంటారు. భక్తులలో ఎటువంటి తేడా లేదు. అదృష్టం దురదృష్టం ఏంటో కానీ గురుభక్తులై ఉండి ఆధ్యాత్మిక మార్గంలో ఒక చక్కటి పరిణితి చెందిన వాళ్ళు ఏకోపాసన పేరుతో మూర్ఖత్వాన్ని ప్రచారం చేస్తున్నారు. భక్తులు కొంతమంది వారిని అనుసరిస్తున్నారు, మూర్ఖులుగా మారిపోతున్నారు. కానీ సాధారణమైన భక్తులు మాత్రం అందరు దేవతలు సమానంగా ఆదరిస్తున్నారు. అందరు దేవతల్లో ఉన్న ఒక పరతత్వాన్ని, ఆ పరమాత్మ తత్వాన్ని దర్శించి ఆనందిస్తున్నారు. కనుక ఎప్పుడైనా సరే ఈ ఏకోపాసన అనేది మూర్ఖత్వానికి దారి తీయకుండా ఉండాలంటే చెప్పేవాళ్ళు ఏకోపాసన చేయండి, ఒకే నామాన్ని ఒకే రూపాన్ని పట్టుకోండి. కానీ ఇతర దేవతలు కూడా, ఇతర గురువులు కూడా నీ గురువు రూపాలే, నీ దైవ రూపాలే అని గ్రహించు. 2, 3 లేవు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మం. శంకరాచార్యులు చెప్పిన అద్వైతం, బాబా చెప్పిన సబ్కా మాలిక్ ఏక్ హై, దేవుడు ఒక్కడే, 2 లేవు. ఈ జ్ఞానం పొంది ఏకోపాసన చేస్తే డిస్టర్బెన్స్లు ఉండవు. వాళ్ళు దేవుడు కాదు, వీళ్ళు దేవుడు కాదు, నా దేవుడే దేవుడు, నా గురువే గురువు అనుకుంటే వేరే దేవతలను చూడగానే నీ మనసు చలించిపోతుంది, వికలమైపోతుంది. దారి తీయకుండా ఉండాలంటే చెప్పేవాళ్ళు ఏకోపాసన చేయండి, ఒకే నామాన్ని ఒకే రూపాన్ని పట్టుకోండి. కానీ ఇతర దేవతలు కూడా, ఇతర గురువులు కూడా నీ గురువు రూపాలే, నీ దైవ రూపాలే అని గ్రహించు. 2, 3 లేవు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మం. శంకరాచార్యులు చెప్పిన అద్వైతం, బాబా చెప్పిన సబ్కా మాలిక్ ఏక్ హై, దేవుడు ఒక్కడే, 2 లేవు. ఈ జ్ఞానం పొంది ఏకోపాసన చేస్తే డిస్టర్బెన్స్లు ఉండవు. వాళ్ళు దేవుడు కాదు, వీళ్ళు దేవుడు కాదు, నా దేవుడే దేవుడు, నా గురువే గురువు అనుకుంటే వేరే దేవతలను చూడగానే నీ మనసు చలించిపోతుంది,